మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో సింపుల్గా మీకు చెప్పనా, మీరు సపోజ్ ఆఫీస్లో ఉన్నారనుకోండి, గంటల తరబడి మీరు చార్ట్ చూస్తూ కూర్చోలేరు. కానీ స్కాల్పింగ్లో సింపుల్గా సంగీత గారు చాలా పెద్ద సంగీతాలు వినపడుతున్నాయి మీ దగ్గర. సో మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు ఏంటంటే 1 or 2 minutes ట్రేడ్ చేసి 1000 2000 వరకు ఎర్నింగ్ చేసి క్లోజ్ చేసేసుకోవచ్చు. సో అది స్కాల్పింగ్లో ఉన్నటువంటి మజా. గంటల తరబడి కూర్చోవాలి, స్ట్రాటజీస్ వేయాలి, అది వేయాలి, ఇది వేయాలి ఏం లేదు. కానీ రిస్క్ రివార్డ్ కూడా అలాగే ఉండాలి. రిస్క్ రివార్డ్ని కూడా అలాగే ఉండాలి, అలాగే ఉంచుకోవాలి. సార్ మనం ఫ్రైడే వేసింది ఇది రన్ అవుతుంది కదా, దీని పొజిషన్ చెప్తారా సార్ ఏమన్నా? ఏం లేదు, అలా ఉంచండి. అలా ఉంచాను సార్. ఏదైతే మీకు డౌన్కి వెళ్తుందో దానికి స్టాప్ లాస్ పెట్టండి ఇమీడియట్గా. దానికి 50% స్టాప్ లాస్ పెట్టుకోండి. నేను సిఈ తీసుకున్నాను సార్, 22,000 రన్ అవుతుంది అట్లానే. సిఈ ఒకటి తీసుకున్నారా? నేను ఒకటే తీసుకున్నాను. మరి తీసుకుంటే ఎగ్జిట్ అయిపోయింది, ఎందుకు మీరు ఉన్నారు? ఏటీఎస్టీ ఎప్పుడు కూడా హోల్డ్ చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎగ్జిట్. ఓకే, ఓకే. స్కాల్పింగ్ కోసం రెడీగా ఉన్నారా? చెప్పాలి, ఎవరెవరు మీరు స్కాల్పింగ్ చేస్తారో ఒకసారి చెప్పండి నాకు. ఓకే, 2 3 4 చెయ్యండి. చిన్న ఒక 2-3 లాట్స్తోనే చెయ్యండి. ప్రతిదీ మన కంట్రోల్లోనే ఉంటుంది. గంటల తరబడి ట్రేడింగ్ అవసరం లేదు. రోజుకు 10 నిమిషాలు కూర్చుంటే మొత్తం సరిపోద్ది మనకి. 3 4 ఉన్నారు. మీ క్యాపిటల్ ఎంత? 50 ఉంది సార్. ఇప్పుడు 50 ఉంటే 5 to 6 లాట్స్ వేసుకోండి. ఓకే సార్. 50,000 ఉంటే 5 to 6 లాట్స్ వేసుకోండి. ఓకే సార్. మాక్సిమం 10 points స్టాప్ లాస్. ఓకే సార్. ఎంట్రీ ఎగ్జిట్ చాలా ఫాస్ట్గా ఉండాలి. రెండోది, మీరు స్కాల్పింగ్ చేసేటప్పుడు ఫ్రీ యాప్స్ ఏవి కూడా వాడొద్దు. ఎంస్టాక్ లాంటివి ఇలాంటి వాటిని వాడొద్దు దయచేసి. దన్ కానీ, చెరోదా కానీ, ఎలైస్ బ్లూ కానీ, ఫైర్స్ కానీ ఫాస్ట్గా ఉండేటువంటి యాప్స్ మాత్రమే వాడండి. స్లోగా ఉండే యాప్స్ని మాత్రం వాటి జోలికి వెళ్ళొద్దు ప్లీజ్. ఫ్యూచర్ పెట్టుకుంటే మీకు ఏమవుద్దంటే, ఫ్యూచర్లో మీకు దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందా తరుగుతుందా అన్నది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. రెండోది వాల్యూమ్స్ వస్తాయి ఇందులో. ఇండెక్స్లో అవి రావు. ఇండెక్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ రాదు, ప్లస్ వాల్యూమ్స్ కూడా రావు. అందుకని నేను ఫ్యూచర్ పెట్టాను. ఫ్యూచర్ పెట్టుకుంటే మీకు ఏంటంటే ఇవి ఇన్ని అడ్వాంటేజెస్, అంటే ఒకే స్క్రీన్ మీద ఇన్నని చూసుకోవచ్చు. రెండోది, మ్యాక్సిమం మీరు ఫ్యూచర్లో ఉన్నారనుకోండి, ఫ్యూచర్ మూవ్మెంటే నెక్స్ట్ అప్కమింగ్లో మీకు ఆప్షన్ మూవ్మెంట్ ఉంటుంది. మనకి ఇండెక్స్ అలా కాదు, ఇండెక్స్ మూవ్ అయిన తర్వాత ఆప్షన్ మూవ్ అవుతుంది. కానీ ఫ్యూచర్ మూవ్ అవ్వకముందే ఇది మూవ్ అయిపోద్ది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఫ్యూచర్ ఇంకా మూవ్ అవ్వలేదు కానీ ఆప్షన్ మూవ్ అవుతుంది. సో కొంచెం ఎర్లీగా మూవ్ అవుద్ది అనమాట. ఒక్కొక్కసారి 5 EMA కూడా పెట్టి మనం ట్రేడ్ చేయొచ్చు. 5 EMA కూడా పెట్టి ట్రేడ్ చేసుకోవచ్చు. 5 EMA చూడండి ఒకసారి, అంటే మీకు జస్ట్ తెలియడం కోసం చెప్తున్నా. మనం ఎక్కువ ట్రేడ్లు ఏం తీసుకోము కాబట్టి ఇగో చూడండి 5 EMA. ఈ 5 EMAని కూడా చూడొచ్చు. కాకపోతే 5 EMAలో ఏమవుద్దంటే మనకి ఇమీడియట్గా ఎంట్రీ, ఇమీడియట్గా ఎగ్జిట్ వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎంట్రీ లేట్ అయినా పర్వాలేదు, మంచి ప్రాఫిట్స్తో మనకి ఎగ్జిట్ అనేది ఉండాలి. అందుకని నేను 20 పెట్టాను అనమాట. మార్కెట్ సెటిల్ అయింది సార్. కొంతమంది 20 అంటారు, కొంతమంది 21 అంటారు. డిఫరెన్స్ ఏంటి సార్? ఏమీ లేదు. 20 బిఫోర్గా ఉన్న 20 క్యాండిల్స్ యొక్క క్యాల్కులేషన్ 20లో. 21 అంటే 21 క్యాండిల్స్ క్యాల్కులేషన్ అంతే. మన ఇష్టం, మనం ఏం చేసినా పనిచేస్తుంది కానీ దాన్నే ఫాలో అవ్వాలి. ఏదో ఒకదాన్నే ఫాలో అవ్వాలి, దాన్ని దీన్ని కాదు. అన్నిటిని ఫాలో అయ్యారనుకోండి ఫెయిల్ అవుతారు అక్కడ. రెండోది, ఎవరైనా మీలో ఎవరైనా
ట్రేడింగ్ వ్యూలో కూడా చూస్తున్నారనుకోండి, ఒక ఇండికేటర్ చెప్తాను, ట్రేడింగ్ వ్యూలో యాడ్ చేసుకోండి. ట్రేడింగ్ వ్యూలో ఒక ఇండికేటర్ చెప్తాను, యాడ్ చేసుకోండి. చెప్పండి సార్. ఐటీజీ స్కాల్పర్ అని ఉంటుంది చూడండి. ఐటీజీ స్కాల్పర్, ఐటీజీ స్కాల్పర్ కాంప్లెక్టర్ అని వచ్చింది సార్. ఐటీజీ స్కాల్పర్. సెట్టింగ్స్ డిఫాల్టే, ఏం మార్చాల్సిన అవసరం లేదు. దాన్ని పెట్టుకోండి, అది మీకు జ్యూరిక్ మూవింగ్ యావరేజ్ కూడా దానిలో వస్తుంది. తర్వాత బై చేయాలా సెల్ చేయాలనేది కూడా 2 సింబల్స్ ఇస్తాడు. ఐటీజీ స్కాల్పర్. సార్ వచ్చింది సార్. తీసుకోండి. ఐటీజీ స్కాల్పర్ కాంప్లెక్టర్ 2507 ఏదో వచ్చింది. సింపుల్లీ ఐటీజీ స్కాల్పర్ అనే ఉంటుంది. ఓకే సార్. ఓకే. ఏమీ లేదు, ఓన్లీ ఐటీజీ స్కాల్పర్. ఐటీజీ స్పేస్ స్కాల్పర్. మీరు గమనిస్తున్నారు లేదో, 20 EMA సపోర్ట్ తీసుకున్న ప్రతిసారి మళ్ళీ పైకి వెళ్తుంది అది. కానీ ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ అనేది అప్పా డౌనా, దాన్ని క్రాస్ ఓవర్ ఇస్తే కొంచెం ట్రెండ్ మనకి డిసైడ్ అవుద్ది. అప్పుడు అర్థమవుతుందా? స్కాల్పింగ్ చేస్తే వాళ్ళకి ఓపిక కావాలి. మాకు ఓపిక లేదండి, మా వల్ల కాదండి అంటే మాత్రం మీ కర్మ, అది నేనేం చేయలేను. తర్వాత ఫ్యూచర్ను ఫాలో అవ్వండి, ఫ్యూచర్ ఇండెక్స్ను ఫాలో అవ్వండి. ఇది కాదు ముఖ్యం మనకి, ఇది ముఖ్యం. దీనిలో క్లియర్ మూవ్ ఉండాలి. $520 అబవ్లో మనం చూద్దాం, ఓకేనా? 520 అబవ్లో చూద్దాం. కానీ కంటిన్యూగా ఇందులో మీకు గ్రీన్ క్యాండిల్సే వచ్చాయి. ఇండెక్స్లో అయితే పర్వాలేదు కొంతవరకు. 1 మినిట్ కాబట్టి మీకు కొంచెం ఫాస్ట్గా ఎంట్రీ, ఫాస్ట్గా ఎగ్జిట్ ఉండాలి. ఐటీజీ స్కాల్పర్ 1 మినిట్లో నెగిటివ్ సైడ్ ఇచ్చింది, పుట్ సైడ్ ఇచ్చింది. ఎంట్రీ కూడా ఇదిగో దీనిపైనుంచి, ఈ క్యాండిల్ పైనుంచి ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు మనం. కానీ ఒకసారి ఇంకా కొంచెం క్లియర్ అవనివ్వండి, కొంచెం క్లియర్ అవనివ్వండి. టైం ఎంత అయింది? 9:26. ఓకే, 9:26. ఐటీజీ స్కాల్పర్ ఫుల్లీ డౌన్ ట్రెండ్ ఇచ్చింది. యా 20 EMA అబవ్లో మీకు రెడ్ క్యాండిల్ ఒకటి వచ్చింది. ఆప్షన్లో 20 EMA అబవ్లో రెడ్ క్యాండిల్ ఒకటి వచ్చింది. ఇందులో పిఈ సైడ్ 46,700 పుట్ సైడ్, అది సస్టైన్ అయ్యి పైకి వెళ్తుంది అనుకోండి, మీకు ఇమీడియట్గా 520 అబవ్లో మీకు ఎంట్రీ ఉంటుంది. ఆల్రెడీ ఎంట్రీ తీసుకోవచ్చు మనం. కానీ మనకి ఫ్యూచర్ ఇండెక్స్లో కొంచెం బిఫోర్గా ఉన్నటువంటి ఫస్ట్ ఓపెనింగ్ క్యాండిల్ ఇంకా అది క్రాస్ చేయలేదు, అందుకని ఆగుతున్నాం. గమనించాలి దాన్ని.
ఆర్ఎస్ఐ కూడా ఆల్రెడీ నెగిటివ్ సైడ్ టర్న్ అయింది. మీకు స్టాప్ లాస్ ఇది ఉంటుంది 500 ఉంటుంది స్టాప్ లాస్. 513లో 520లో ఎంట్రీ ఉంటుంది. అండ్ కొంచెం క్లియర్ అవనివ్వండి, మూవ్ క్లియర్ అవనివ్వండి, చూద్దాం. కంగారు పడద్దు. 2-3 ట్రేడ్స్ దొరికితే చాలు, రోజంతా గాలికి తిరిగినట్టు. తీసుకోమంటారా సార్? యా, క్రాస్ అయింది, తీసుకోండి. ఇదే స్టాప్ లాస్ మీకు, సేమ్ క్యాండిల్ స్టాప్ లాస్ 510 స్టాప్ లాస్ ఉంటుంది. 510 స్టాప్ లాస్ ఉంటుంది, సేమ్ క్యాండిల్. ఎంట్రీ ఇక్కడ, సేమ్ క్యాండిల్ స్టాప్ లాస్ ఉంటుంది, ఎంట్రీ ఇక్కడ. తీసుకునే వాళ్ళు తీసుకోండి. తీసుకున్నాం సార్. స్కాల్పర్స్ తీసుకోండి, స్కాల్పర్స్. ఎన్ని పాయింట్లు ఎంతలో తీసుకున్నారంటే మోస్ట్ ఇంపార్టెంట్. సిఈ ఎలా తీసుకుంటారు సార్? మార్కెట్ కిందకు వస్తున్నప్పుడు సిఈ ఎలా ప్లాన్ చేసుకుంటారు? మీకు క్లియర్గా చెప్తున్నాను కదా, పిఈ సైడ్ వెళ్తుంది అని. టార్గెట్ 550 నా సార్? స్టాప్ లాస్ 10 పాయింట్లు, టార్గెట్ 20 పాయింట్స్. ఒకవేళ వెళ్తే ట్రయల్ చేద్దాం, వెళ్తే ట్రయల్ చేద్దాం. వెళితే ట్రయల్ చేద్దాం. అన్య మనసుతో ఉండొద్దు ట్రేడ్ చేసేటప్పుడు, స్కాల్పింగ్. సో ఫాస్ట్గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు ఉండాలి. ఫాస్ట్గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు ఉండాలి. 15 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ, 15 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ. స్టాప్ లాస్ సిటీసీకి వచ్చేసేయాలి ఇప్పుడు. స్టాప్ లాస్ అయి పెట్టుకొని కూర్చోవద్దు, స్టాప్ లాస్ అయి పెట్టుకొని కూర్చోవద్దు. ఇమీడియట్గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయిపోవాలి అంతే. మీరు స్టాప్ లాస్ పెట్టి దాన్ని మోడిఫై చేసి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చేసేసరికి అయిపోద్ది, దాని పని అయిపోద్ది. మార్కెట్లో ఉంది, డౌన్ ట్రెండ్ ఉంది, కంటిన్యూ అవుతుంది, డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కొంచెం ఓపిక పట్టండి. $540, $545, $550. క్లియర్లీ టార్గెట్ హిట్, టార్గెట్ హిట్. ట్రైల్ చేసుకోండి, టార్గెట్ హిట్ ట్రైల్ చేసుకోండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ 540కి పెట్టండి, 540. లేదా ఎగ్జిట్ అయ్యేవాళ్ళు ఎగ్జిట్ అవ్వండి, 540 పెట్టండి. ఎగ్జిట్ అయ్యేవాళ్ళు ఎగ్జిట్ అవ్వండి. కానీ క్లియర్ మూవ్ ఉంది, హోల్డ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ వస్తుంది. 556, 556, 556 టార్గెట్ అయిపోయింది ఆల్రెడీ. ట్రైల్ చేసుకుంటున్నాం మనం అంతే. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఓన్లీ. టార్గెట్ డన్. ఫస్ట్ స్కాల్పింగ్ టార్గెట్ డన్. ఎగ్జిట్ అయిపోయింది సార్, ప్రాఫిట్ తీసుకున్నాం. సూపర్ సూపర్. ఒకవేళ టీఎస్ఎల్ 540లో పెట్టుకున్నా మీకు 16 పాయింట్లు వచ్చింది. 1:1.5, నాట్ స్మాల్. క్లియర్. ఒక్కసారి మీ స్క్రీన్ షాట్స్ పెట్టండి, ఎంతెంత తీసుకున్నారు, ఎలా వచ్చింది ఒకసారి చూస్తాను. ఒక్కసారి. దామోదర్ గారు కంగ్రాచులేషన్, 1743 రూపీస్. ఏమంటారు? సేమే, అన్నింటిలాగే సేమే, అందుకే లాట్ సైజ్ క్వాంటిటీ ఉండాలి. లాట్ సైజ్ పెంచుకోవాలి మనం. 10 స్టాప్ లాస్ 10 ఇస్తాం, అంతకుమించి ఎక్కువేమో, 1 పాయింట్ ఎక్కువేమో. సూపర్ సూపర్, ముగ్గురు సూపర్. ఇంకా లాట్ సైజ్ పెంచుకొని. కృష్ణ గారు ఎక్సలెంట్. కృష్ణ గారు, వెంకటేశ్వర్లు గారు, జవహర్ బాబు గారు, దామోదర్ గారు, సురేఖ గారు. సురేఖ గారు 2 లాట్సే చేశారా మీరు? బాబా, ఈ స్కాల్పింగ్ లో సక్సెస్ అవ్వకపోవడం ఉండదండి, ఎందుకంటే ఇమీడియట్ గా ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది కదా.
వెరీ గుడ్, అయినా సరే మీరు బాగానే తీశారు, సూపర్. శ్రీరామ్ గారు 1600. డైలీ 1000 చాలనుకున్న వాళ్ళకి ఒకే ఒక స్కాల్పింగ్. ముకుందరావు గారు కంగ్రాచులేషన్. సురేష్ గారు కంగ్రాచులేషన్స్. బాగుందా స్కాల్పింగ్? స్కాల్పింగ్ ఒకసారి చెప్తాను సార్, నేను లేట్ గా జాయిన్ అయ్యాను, కానీ ప్రాఫిట్ అయితే తీసాను సార్. ఎవర్వెల్ గ్లోబల్. సూపర్. ఇది స్కాల్పింగ్ కా మజా. 2 minutesలో అయిపోద్ది, కేల్కతం. ఇప్పుడు మళ్ళీ మనము సిఈకి వచ్చేయాలి. ఏం చెప్తాను సార్ ఒకసారి? ఇప్పుడు మళ్ళీ మనం సిఈకి వచ్చేసేయాలి. సిఈలో చూడండి 20 EMA ఉంది కదా, ఇది 20 EMA అబౌవ్కి వెళ్ళి ఫ్యూచర్ ముందు సెటిల్ అవ్వాలి. తర్వాత ఆప్షన్ ప్రీమియం కూడా పైకి వెళ్ళి సెటిల్ అవ్వాలి. మార్కెట్ కిందకు వచ్చింది, ఈ కొంచెము మనము ఒక 30-35 పాయింట్స్ వరకు మనం క్యాచ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ అబౌవ్లో కూడా. ఇందులో ఏంటంటే మార్కెట్ ట్రెండ్ ఎటు ఉంది అన్నది మనకి అనవసరం. ట్రెండ్ని బట్టి కాదు, మార్కెట్ ఎలా వెళుతుందో దాన్ని కాదు, ఓన్లీ మూవింగ్ యావరేజ్ని బట్టి మనం తీసుకుంటాం. దాని పైన క్లోజ్ అవుతుందా, కింద క్లోజ్ అవుతుందా, ఎన్ని క్యాండిల్స్ వచ్చాయి, ఏమంటారు? దాని ముందు క్యాండిల్ దాటాలి, బిఫోర్ క్యాండిల్ క్రాస్ అవ్వాలి. రెండోది WMAకి EMAకి అబౌవ్లో మాత్రం క్యాండిల్ పక్కాగా ఉండాలి. ఇలా మధ్యలోంచి వెళ్ళినప్పుడు ఇది ఇన్వాలిడ్. ఇప్పుడు ఇది కూడా ఇన్వాలిడే, దీని కూడా ఏం లేదు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు చూసినటువంటి వ్యూ ఉంది కదా, ఇప్పుడు 5 minutesలో మీకు చూపిస్తాను చూడండి. అసలు మీకు ఇందులో ట్రేడ్ ఉందా? 5 minutesలో మీకు అసలు ట్రేడ్ ఉందా ఇందులో చెప్పండి. తెలివైన వాళ్ళు ఎవరైనా చెప్పండి, ఇందులో ఎక్కడైనా మీకు ట్రేడ్ దొరికిందా? ఇందులో ఆల్రెడీ బిఫోర్ క్లోజింగ్ ఉంది, EMAకి మధ్యలో ఉంది. కానీ ఈ కొంచెం ప్లేస్లోనే మనం ఏం చేస్తాం, ఈ ఒక్క క్యాండిల్లో మనము ఎంట్రీ ఎగ్జిట్ కనబడుతుందా మీకు? 520 దగ్గర నుంచి 556 వరకు కేల్ ఖతం, దుకాణం బంద్. సూపర్ అండి. ఇవన్నీ మీ స్కాల్పింగ్ అనమాట. చూపిస్తున్నాను చూడండి, స్కాల్పింగ్ ఇవి. త్రీ లాట్స్ 4 లాట్స్తో చేసినవి. సేమ్ దీనినే ఒక 20 లాట్స్ 30 లాట్స్తో చేశారనుకోండి, ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. స్టాప్ లాస్ 10 పాయింట్లు అంటే మాత్రం ఎక్కువ రిస్క్ పెట్టొచ్చు సార్, కాస్త ఎక్కువ లాట్. అంతే, స్కాల్పింగ్ అంటే మీరు స్టాప్ లాస్ పెట్టి కూర్చోకూడదు. స్టాప్ లాస్ పెట్టం కదా, మనమే మాన్యువల్గా ఎగ్జిట్ అండ్ ఎంట్రీ. ఇమీడియట్గా ఎగ్జిట్ అవుతాం, ఇమీడియట్గా ఎంట్రీ తీసుకుంటాం. ఇందులో మనకు మొహమాటం ఏమి ఉండకూడదు. ఇంకా మన సైడ్ రావట్లేదు, ఇమీడియట్గా ఎగ్జిట్ అంతే. మన సైడ్ వస్తుంది, రెస్పెక్ట్ చేయండి దాన్ని. అగైన్ 20 EMA అబౌవ్కి వచ్చింది. ఈ హై క్రాస్ అవ్వాలి, లో క్రాస్ అవ్వాలని రూల్స్ ఏమీ లేవు. 20 EMA అబౌవ్ ఒక క్యాండిల్ క్లోజ్ అయింది, దాని తర్వాత వచ్చే క్యాండిల్ ఏదంది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు రెడ్ క్యాండిల్ వస్తుంది కాబట్టి దీన్ని మనం తీసుకోం, కొంచెం వెయిట్ చేస్తాం. ఎప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం, మళ్ళీ రీ ఎంట్రీ 541 అబౌవ్లో. ఇంకా మీకు సింపుల్గా 500 600 46 600 ఇంకొక ప్రీమియం పెడుతున్నాను, మార్చేసుకోండి మీరు కూడా. ప్రీమియం ఇంకొకటి పెడుతున్నాను, మీరు కూడా మార్చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని చేశారు కదా, మీకు ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అది మీకు ఎగ్జాక్ట్గా మీరు గమనించలేరు దాన్ని. ప్రీమియం మనకి స్ట్రైక్ మార్చుకోండి, వేరే స్ట్రైక్లో పెట్టుకోండి. ఇప్పుడు 46 600 46 400 బోత్ స్ట్రైక్స్ని యాడ్ చేసుకోండి. సార్ మీ స్క్రీన్ సార్ వచ్చిందా? సార్ వచ్చిందా? ఏమైపోయింది? స్కాల్పింగ్ స్కాల్పింగ్ స్కాల్పింగ్. సార్ స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్?
వాయిస్ వినబడేలా మాట్లాడండి. సార్ స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్? స్ట్రైక్ ప్రైస్ని మనం ఐటీఎం తీసుకుంటామండి. ఎడ్దా మనీ దగ్గర నుంచి ఒక 100-200 పాయింట్లు పైకి, 100-200 పాయింట్లు కిందకి ఎడ్దా మనీలో తీసుకుంటాం. సారీ, ఐటీఎంలో తీసుకుంటాం. ఎందుకంటే ఐటీఎంలో కొంచెం మూమెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా మరలా బెస్ట్ టైం ఇంకొకటి చెప్పనా, 2 o'clock తర్వాత బెస్ట్ టైం స్కాల్పింగ్ కోసం. 9:30 తర్వాత, 2 o'clock తర్వాత, ఈ 2 టైమింగ్స్లో మీకు స్కాల్పింగ్ కోసం బెస్ట్ టైమింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంతమంది ట్రేడ్ తీసుకున్నారు, ఎంతమంది ట్రేడ్ తీసుకోలేదు? ట్రేడ్ తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు అంటే 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్ తీసుకున్నారు అంతే స్కాల్పింగ్లో. సార్ నేను జర్నీలో ఉన్నందుకు తీసుకోలేదు సార్. ఓకే, స్కాల్పింగ్ చేసేటప్పుడు జర్నీలో ఉన్నప్పుడు, తర్వాత సిస్టమ్స్ అందుకని సరిగ్గా observe లేనప్పుడు, చేస్తున్నా సార్. నెట్వర్క్ లేనప్పుడు అస్సలు చేయకూడదు. అబ్జర్వ్ చేస్తున్నా సార్ అందుకే. ఓకే, అగైన్ మళ్ళీ కూడా 20 MA డౌన్కి వస్తుంది. అగైన్ 20 MA డౌన్కి వస్తుంది. ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఇక్కడి నుంచి ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. బై చేయండి. దీనికి ఈ సేమ్ క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఓకేనా? బై చేయండి. పోతుంది. బై చేయండి అనేసరికి పోతుంది అది. చేసారా? ఫాస్ట్ 419 స్టాప్ లాస్. 419 స్టాప్ లాస్. ఎస్, 517 సూపర్. 517 సూపర్. 517 ఒకే ఒక్క క్యాండిల్. ఒక లేట్గా ఎంట్రీ అయి ఉంటే సిటీసీలో ఎగ్జిట్ అవ్వండి. సిటీసీలో ఎగ్జిట్ అవ్వండి. ఒకవేళ ఎవరైనా బుక్ చేసుకుంటే వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. సిటీసీలో ఎగ్జిట్ అవ్వండి. ఎనీబడి? ఎవరిదైనా యాక్షన్ అండ్ రియాక్షన్ ఎవరిదైనా? ఎగ్జిట్ అయిపోయాను సార్. లాస్ ఆర్ ప్రాఫిట్? ప్రాఫిట్. గుడ్. నో ఎక్స్క్యూజ్ అనమాట. మార్కెట్తో మనకి ఎక్స్క్యూజ్ లేదు. మార్కెట్ వెళ్తాదేమో, వస్తాదేమో, అస్సలు ఇలాంటి ఆలోచన లేవు. కంటికి ఏం కనబడుతుంది అదే ఫాలో అవ్వండి. రెడ్ క్యాండిల్ కనబడుతుంది, ఇమీడియట్లీ ఎగ్జిట్. గ్రీన్ క్యాండిల్ వచ్చింది, ఎంట్రీ అవ్వండి. 5 to 10 పాయింట్స్, 10 to 20 పాయింట్స్ బుక్ చేసుకోండి, ఎగ్జిట్. సింపుల్. క్లియర్? సార్ ఇప్పుడు మళ్ళీ పెట్టాలంటే హై దాటాలి 520. ఇంకా హైలు లోలు లేదు మనకి. నెక్స్ట్ ఏమైతే వస్తుందో కొద్దిసేపు ఆగడమే. ఓకే మళ్ళీ లిక్విడిటీ వచ్చేంత వరకు కొద్దిసేపు ఆగడమే. ఓకే సార్. సరిపోదా? 10 to 20 పాయింట్స్ ఈజీగా వస్తున్నాయిగా. సార్ అంటే మళ్ళీ ఎంట్రీ ఎలా తీసుకోవాలని దానికోసం అడిగాను. క్వాంటిటీ బాగుంటే మంచి ప్రీమియమ్స్ వస్తాయి. శుభాకర్ గారు కంగ్రాచులేషన్స్. ఇదే టుడే ఫస్ట్ ప్రాఫిట్ ఇది. రాజేంద్ర గారు కంగ్రాచులేషన్స్. సూపర్. మీ 2 ట్రేడ్స్ కూడా సూపర్ సక్సెస్. అవును సార్, ఈరోజు సక్సెస్, మామూలు సక్సెస్, సూపర్ సక్సెస్. అర్థమైంది ఇప్పుడు స్కాల్పింగ్ ఎలా చేయాలో? అవుతుంది సార్. అవుతుందా? సార్ కాకుంటే అయిపోతాం. లేదు అంటే నేనున్నా లేకపోయినా ఇండికేటర్స్ని ఫాలో అవ్వండి. రెండోది ఏంటంటే మీరు ఎప్పుడు కూడా కన్స్టెంట్గా కొంచెం పేషెన్స్ను డెవలప్ చేసుకోండి. అది 10 లాట్స్ వేసాను సార్, మళ్ళీ ఎమ్మన్నగా రెడ్ క్యాండిల్ స్టార్ట్ అవగానే కొట్టేశాను. అంతే. ఇప్పుడు మనకి అవసరం లేదు. స్కాల్పింగ్ అంటేనే క్యాండిల్ టు క్యాండిల్ అండి. ఎంత పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు అసలు హోల్డ్ చేయాల్సిన నీడ్ లేదు. రీజన్ ఏంటంటే ఈ ఒక్క క్యాండిల్లోనే 472 నుంచి 517 40 పాయింట్స్ అబవ్ ఉంది.
అవును సార్, సరిపోదా మీకు 40 పాయింట్స్ అంటే తక్కువ స్కాల్పింగ్లో. సరిపోతుంది సార్. ఫాస్ట్ ఉండాలి సార్. అదే చెప్తున్నా, ఫ్రీ యాప్స్ ఇలాంటివి వాడొద్దు, ఫాస్ట్గా ఉండాలి, నెట్ బాగోవాలి. అవును సార్. ఓకేనా. జియో వాడిది కొత్త సర్వీస్ లాంచ్ అయింది, జియో శాటిలైట్ ఫైబర్ కనెక్షన్. ఓకే సార్. 5242 రూపాయలట. అడవిలో కూడా మీకు ఇంటర్నెట్ వచ్చేస్తుంది, అడవిలో కూడా. సో డైరెక్ట్గా బుకింగ్ చేసుకొని 1000 ఇచ్చి ఇప్పుడు బుక్ చేసుకోండి. 6 నెలల వరకు మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, తర్వాత టీవీ ఛానల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా 6 నెలల వరకు ఫ్రీ, అన్లిమిటెడ్ డేటా ఇస్తున్నాడు, 30 MBPS స్పీడ్ ఇస్తున్నాడు. రెండోది, మీకు యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడైనా పాడైపోయినా లైఫ్ టైం ఆడే ఫ్రీగా ఇస్తాడట. సెటప్ బాక్స్ కానీ ఒక ల్యాండ్ లైన్ కూడా ఇస్తున్నాడు దాంతోనే. అన్లిమిటెడ్ కాల్స్ అన్నీ ఇస్తున్నాడు. మీకు 500 ప్లాన్ ఉంటుంది, ప్యాకేజ్ ఉంటుంది. సో అందరూ వేయించుకోండి. జియో శాటిలైట్ ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ లేదా శాటిలైట్ ఫైబర్ అంటారు దాన్ని. పైన మనకి చిన్న యాంటీనాలా వస్తుంది.